గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు మనము 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి మైనర్ డిస్కోర్సెస్ పేపర్ 1లో మైనర్ డిస్కోర్సెస్ 3 ఉన్నాయి కదా. మెసేజ్, నోటీస్, డైరీ, 5 మార్క్స్ క్వశ్చన్. దానికి సంబంధించి మనము ఈరోజు నోటీస్ గురించి తెలుసుకుందాం. నోటీస్ అంటే ఏంది, దాని యొక్క ఫీచర్స్ ఏంది, మరి నోటీస్ ఎలా రాయాలి, దాని యొక్క ఫార్మేట్ ఏంది, మొదలైన వాటికి సంబంధించి మనము ఈరోజు క్లియర్గా తెలుసుకొని ఒక చివరగా మోడల్ నోటీస్ కూడా చూద్దాం. అయితే మీకు మనము టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇదివరకు కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నేరుగా మీకు అందుతుంది. మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అయితే మనము టాపిక్లోకి వెళ్దాం. నోటీస్ అంటే ఏందో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఏ నోటీస్ ఈజ్ ఏ ఫార్మల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏదైనా విషయానికి సంబంధించి మనము రిటర్న్గా పంపేటటువంటిదే, తెలియజేసేటటువంటిదే, విషయాన్ని తెలియజేసేటటువంటిదే కమ్యూనికేటింగ్ థింగే ఇక్కడ నోటీస్. ఇట్స్ యూజ్డ్ టు అనౌన్స్ సంథింగ్ ఇంపార్టెంట్. ముఖ్యమైన వాటికి సంబంధించి మనం ప్రకటన చేయడానికి ఈ యొక్క నోటీస్ అనేది మనం వాడతాం. ఏదైనా విషయానికి, ముఖ్యమైన విషయానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాన్ని నోటీసు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ? ఇన్ స్కూల్స్ ఆర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. పాఠశాలలు, తర్వాత పబ్లిక్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా ఇంపార్టెంట్ విషయాన్ని నోటీసు ద్వారా తెలియజేస్తాయి. ఏ నోటీస్ బ్రింగ్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఈ నోటీస్ ఏమి ఇస్తుంది? మరి కొంత సమాచారం అనేది మనకు ఇస్తుంది. టు ద టార్గెటెడ్ ఆడియన్స్ అండ్ ద వ్యూవర్స్. ఒక్కొక్క సంస్థ ఏ విషయానికి సంబంధించి ఆ యొక్క నోటీసు ఎవరికి ఇవ్వాలో వారికి ఆ యొక్క సమాచారం తెలియజేయడానికి వాళ్ళ యొక్క టార్గెటెడ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు తెలియజేయడానికి నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏ నోటీస్ మస్ట్ బి పుట్ ఇన్ ఏ బాక్స్. మనం ఇంతకుముందు మెసేజ్కు చెప్పుకున్నాం అవుట్లైన్ వేయాలి అని, బార్డర్స్ వేయాలి అని. అలాగే నోటీసు కూడా మనము అవుట్లైన్ వేసుకొని, మనకు తగిన డిజైన్స్ ఉంటే మనం ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, కానీ తప్పకుండా అవుట్లైన్ అనేది నోటీస్కి ఉండాలి. ఇది కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో అయితే ఈ అవుట్లైన్ కూడా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అవుట్లైన్ వేయకుండా మామూలుగా మనము ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్స్ రాసినట్టు రాస్తే మార్కులు రావు. తప్పకుండా అవుట్లైన్ మాత్రం వేయాలి. అండ్ ఫార్మేట్ ఫర్ ద నోటీస్. అయితే రెస్ట్రిక్టెడ్గా మనకు స్పెషల్గా ఈ ఫార్మేట్ అంటూ ఏది లేదు. దేర్ ఈజ్ నో రెస్ట్రిక్టెడ్ ఫార్మేట్, బట్ లెట్స్ ఫాలో సమ్ కామన్ ఫీచర్స్. మనకు ఈ ఫార్మేట్లో రాయాలి అని ఖచ్చితమైన రూల్స్ మనకి ఇక్కడ ఏమీ లేవు. కాకుంటే మనము బాక్స్లో తప్పకుండా అవుట్లైన్ వేసుకొని అవుట్లైన్లో రాయాలి. కింద ఇచ్చినటువంటి ఫీచర్స్ అన్నీ మనం పాటించాలి. మనం చివరగా మోడల్ నోటీస్ కనుక చూసినట్లయితే మనకు క్లియర్గా విషయం అంతా మొత్తం అర్థం అవుతుంది. మరి ఆ ఫీచర్స్ ఏంది, మనం ఫాలో కావాల్సిన ఫీచర్స్ మనం బాక్స్ వేసిన తర్వాత అనేది చూద్దాం. మనం అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఫాలో కావాల్సిన ఫీచర్స్: నేమ్ ఆఫ్ ద ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్. ఏ సంస్థ అయితే నోటీస్ ఇష్యూ చేస్తుందో ఆ ఇష్యూ చేసేటటువంటి సంస్థ లేదా ఆఫీసు యొక్క పేరు అనేది తప్పకుండా ఉండాలి. మరి ఎలా? ఇట్ ఈస్ ద నేమ్ ఆర్ టైటిల్ ఆఫ్ ద ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్ దట్ ఇష్యూస్ ద నోటీస్. ఈ యొక్క నోటీస్ లోపల మొదట మనం ఆర్గనైజేషన్ లేదా ఆఫీస్ యొక్క నేమ్ అనేది ఉండాలి. ఇట్ షుడ్ బి రిటెన్ ఆన్ ద టాప్ సెంటర్. ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. టాప్ సెంటర్. మనము బాక్స్ వేద్దామని ఇక్కడ చెప్పుకున్నాం కదా. మనం ఆ బాక్స్ వేసిన తర్వాత టాప్లో పైన సెంటర్లో ఆ యొక్క నోటీస్ ఇష్యూ చేసేటటువంటి సంస్థ యొక్క పేరు క్యాపిటలైజ్డ్గా ఉండాలి. ఇది క్యాపిటల్ లెటర్స్లో మనం రాయాల్సి ఉంటుంది. క్యాపిటలైజ్డ్గా
రాయాలి. ఫార్మేట్ అనేది మనం వేసిన తర్వాత బాక్స్లో మధ్యలో టాప్లో పైన రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. గౌట్ హై స్కూల్ ఆర్పిఎల్ ఆదిలాబాద్ మనం ఇష్యూ చేసేటటువంటి సంస్థ. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్మల్, ద ఇంగ్లీష్ లిటరరీ క్లబ్, ద లయన్స్ యూత్ ఆర్గనైజేషన్ కరీంనగర్. ఈ విధంగా మనం ఏ ఆర్గనైజేషన్ అయితే నోటీస్ ఇష్యూ చేస్తుందో దానికి సంబంధించినటువంటి పేరుని మనం టాప్లో మధ్యలో సెంటర్లో రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ ఇది. మనం ప్రతి పాయింట్కు మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లోపల. ఇక టాప్ సెంటర్లో మనము ఆర్గనైజేషన్ యొక్క పేరు అనేది రాసినాము అని అనుకుందాం. ఆర్గనైజేషన్ యొక్క పేరు రాసినాం. ఆ తర్వాత ఏం చేయాలి? సెకండ్ ఫీచర్ ఇది నోటీస్. ఈ వర్డ్ ఉంది కదా నోటీస్ అని, మరి ఈ వర్డ్ రాయాలి. ఎక్కడ? అండర్ ది నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఆఫీస్. అండర్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ ద ఆఫీస్ ద వర్డ్ నోటీస్ షుడ్ బి రిటెన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఏదైతే మనం ఇప్పుడు టాప్ సెంటర్లో మనం ఫస్ట్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత టాప్ సెంటర్లో మనము ఆర్గనైజేషన్ యొక్క పేరు రాసినాం. దాని కింద సెంటర్ పాయింట్లో మనము క్యాపిటల్ లెటర్స్ లోపట నోటీస్ అని రాయాలి. ఏమని రాయాలి? నోటీస్ అని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అండ్ ఇట్ మే బి అండర్లైన్డ్ టు అట్రాక్ట్ ద రీడర్స్ అటెన్షన్. ఈ నోటీస్ అన్న వర్డ్ని అండర్లైన్ చేసి మంచిగా మనం అక్కడ ఇక్కడ డిజైన్ లెక్క పువ్వు అట్లా కనుక మనం సెట్ చేసుకుంటే మనకు ఎవరైతే రీడర్స్ ఉంటారో ఆ రీడర్స్కు ఇది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది చదివేటట్టుగా. ఓకే, ఇక థర్డ్ పాయింట్ హెడ్డింగ్. ఏంది హెడ్డింగ్? ఏం పెట్టాలి? ఇట్ ఈజ్ రిటెన్ అండర్ ద వర్డ్ నోటీస్. ఆ నోటీస్ కింద హెడ్డింగ్ రాయాలి. మరి హెడ్డింగ్, ద హెడ్డింగ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద నోటీస్. ఆ నోటీసు దేనికోసం ఇష్యూ చేసిండ్లు అన్న దానికి సంబంధించిన హెడ్డింగ్ అనేది ఆ నోటీస్ వర్డ్ కింద మనం పెట్టాలి. మనం మోడల్ నోటీస్ చూసినప్పుడు ఇవన్నీ చూద్దాం. అండ్ ఇట్ విల్ రివీల్ ద ఇన్ఫర్మేషన్ వై దిస్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్. ఏదైతే మనం ఈ యొక్క హెడ్డింగ్ రాస్తామో ఆ హెడ్డింగ్ ద్వారా ఈ నోటీసు దేనికోసం విడుదల చేయబడ్డది అనే విషయం రివీల్ చేయాలి, తెలియజేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ నేమ్ రాస్తాం, తర్వాత దాని కింద క్యాపిటల్ లెటర్స్లో మధ్యలో నోటీస్ అని రాస్తాం, దాని కింద హెడ్డింగ్ మనము ఏ విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దానికి సంబంధించిన హెడ్డింగ్ అన్నది ఆ యొక్క నోటీస్ కింద రాయాలి. ఇట్ ఈస్ రిటెన్ యాజ్ ఏ టైటిల్ ఆఫ్ ద నోటీస్. అదేంది? టైటిల్ ఆఫ్ ద నోటీస్ అంటే ఆ నోటీస్ యొక్క టైటిల్ లెక్క రాయాలి దాన్ని. ఇట్ లుక్స్ ప్రెట్టి వెన్ ఇట్ ఈస్ రిటెన్ షార్ట్ అండ్ క్లియర్. ఇట్ మే బి రిటెన్ ఇన్ క్యాపిటల్స్. దాన్ని క్యాపిటల్స్లో కూడా రాయొచ్చు. మనం నోటీస్ ఏ విషయానికి సంబంధించి ఇష్యూ చేస్తున్నామో దాన్ని క్యాపిటల్స్లో మంచిగా ప్రెట్టిగా చిన్నగా క్లియర్గా షార్ట్గా మనం ఆ యొక్క హెడ్డింగ్ అనేది మెన్షన్ చేయాలి. ఈ సెకండ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రతి పాయింట్కు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క హెడ్డింగ్ ఎట్లా ఉండాలి ఒకసారి చూద్దాం. ఏది? ద ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్. షార్ట్లో అంటే మనము ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ అన్న నోటీస్ కింద రాయగానే ఓ ఈ నోటీస్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ కోసం ఇష్యూ చేసిందా. మోటివేషనల్ క్లాస్ బై నిక్ విజుసిక్. చూడండి, ఆ యొక్క హెడ్డింగ్ చదవగానే తెలిసిపోవాలి. ప్రాజెక్ట్ ఆఫ్ ద గ్లోబ్ పెయింటింగ్ కాంపిటీషన్. ప్రాజెక్ట్ ఆఫ్ ద గ్లోబ్ పెయింటింగ్ కాంపిటీషన్. ఈ విధంగా ఆ యొక్క హెడ్డింగ్ అన్నది మన టోటల్ నోటీసును అర్థం చేసుకునే విధంగా హెడ్డింగ్ అనేది మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక ఫోర్త్ పాయింట్, వాట్ టు మెన్షన్ ఇన్ ద నోటీస్. దాన్నే మనం నోటీస్ యొక్క బాడీ అంటాం. ఆ బాడీ లోపట నువ్వు ఏం మెన్షన్ చేయాలనుకుంటున్నావో ఆ విషయాన్ని అంతా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏది? ఆర్గనైజేషన్ నేమ్,
నోటీస్ వర్డ్, దాని కింద నోటీస్ యొక్క హెడ్డింగ్ అది బ్రీఫ్గా షార్ట్గా ఉండేటట్టుగా క్లియర్గా ఉండాలి. నోటీస్ దేని గురించో తెలియజేసేటట్టుగా ఉండాలి. దాని తర్వాత ఈ యొక్క బాడీ ఆఫ్ ద నోటీస్ లోపట నువ్వు ఏం తెలియజేయాలనుకున్నావో తెలియజేయాలి. మరి ఈ యొక్క బాడీ ఆఫ్ ద నోటీస్ ఎలా ఉండాలి? అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద నోటీస్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ టు గివ్ సమ్ డేటా సచెస్. ఆ యొక్క నోటీస్ లోపట బాడీ ఆఫ్ ద నోటీస్ లోపట గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో బాడీ ఆఫ్ ద నోటీస్ లోపట ఏమేమి మెన్షన్ చేయాలి? ఇంపార్టెన్స్ అన్నీ దాని యొక్క డిమాండ్ యొక్క నోటీసును బట్టి, ఏది డిమాండ్ యొక్క ఇంపార్టెన్స్ను బట్టి, ఏది డిమాండ్ ఆఫ్ ద నోటీస్ను బట్టి, దాని యొక్క ఇంపార్టెన్స్ను బట్టి దాంట్లో నోటీస్లో ఏమేమి యాడ్ చేయాలి? ప్రతి పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. డేట్ మెన్షన్ చేయాలి, టైం మెన్షన్ చేయాలి. ఆ యొక్క నోటీస్ దేని గురించి రాస్తున్నామో దానికి సంబంధించి డేట్ మెన్షన్ చేయాలి, డే మెన్షన్ చేయాలి, డే కూడా మెన్షన్ చేయాలి, టైం మెన్షన్ చేయాలి, వెన్యూ ఎక్కడనో మెన్షన్ చేయాలి, అకేషన్ ఏ సందర్భంగానో మెన్షన్ చేయాలి, ఎలిజిబిలిటీ మరి దానికి నోటీస్కు ఆధారంగా ప్రతి దానికని కాదు, మీరు ఏ నోటీస్ రాస్తుండ్రో ఆ నోటీస్కి సంబంధించి ఈ అంశాలు ఏవి వస్తాయో అవన్నిటిని మనం కవర్ చేయాలి. ఎలిజిబిలిటీ గేమ్స్ అనుకోండి, దాని ఎలిజిబిలిటీ ఏందో ఆ విధంగా, అంటే మనం ఈ అంశాలన్నీ నోటీస్ రాసేటప్పుడు చూసుకోవాలి. కాకుంటే మనకు ఏ నోటీస్ రాస్తున్నాము అన్న దాన్ని బట్టి ఇందులో అంశాలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాంటెంట్ ఏంది, దాని విషయం ఏంది, ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఒకవేళ మన మిస్సింగ్ నోటీస్ ఎవరో అబ్బాయి తప్పిపోయిండు అని అనుకుందాం, దానికి సంబంధించిన నోటీస్ ఇష్యూ కనుక చేసినట్లయితే అతని యొక్క గుర్తులు, అతన్ని గుర్తుపట్టడానికి కావలసినటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా రాయాలి. గేమ్స్కు సంబంధించి అయితే ఎంట్రీ ఫీ రాయాలి, ఎజెండా రాయాలి ఏదైనా మీటింగ్కి సంబంధించి అయితే. ఆ తర్వాత పర్పస్, హూ టు అటెండ్, మరి ఎవరు అటెండ్ కావాలో దానికి సంబంధించి కూడా మనకు నోటీస్లో మెన్షన్ చేయాలి. ఆ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఏదైనా విషయానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే దానికి సంబంధించి ఫోన్ నంబర్, పేరు వగైరా, అడ్రస్ అండ్ సమ్ అదర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇఫ్ నీడెడ్, అవసరమైతే కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు అడ్రస్ కూడా, పేరు కూడా, అన్ని ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా ఆ నోటీసులో రావాలి. మస్ట్ బి మెన్షన్డ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద నోటీస్. ఈ అంశాలన్నీ కూడా ఆ నోటీసుకు అనుగుణంగా మనకు ఏ అంశాలు వస్తే ఆ అంశాలను ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి. డేటు, డే, టైం, వెన్యూ, అకేషన్, ఎలిజిబిలిటీ, కాంటెంట్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఎంట్రీ ఫీ, ఎజెండా, పర్పస్, తర్వాత హూ టు అటెండ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ అండ్ నేమ్, ఎనీ అదర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఉన్నా కూడా ఈ బాడీ ఆఫ్ ద నోటీసులో మెన్షన్ చేయాలి. మనం రాసే ఇవన్నిటికి కూడా మీకు పాయింట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మీరు డేట్ రాయలేదు, గేమ్స్ స్పోర్ట్స్ అటెండ్ చేయమన్నారు కానీ డేట్ మెన్షన్ చేయకపోతే అది వాళ్ళు గందరగోళం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ పాయింట్ సిగ్నేచర్. ఫిఫ్త్ పాయింట్ సిగ్నేచర్. సిగ్నేచర్, నేమ్ అండ్ డిసిగ్నేషన్, ఈ మూడు ఉండాలి. చివరలో మీరు ఎవరైతే నోటీస్ ఇష్యూ చేశారో వాళ్ళకు సంబంధించిన సంతకం ఉండాలి, పేరు ఉండాలి, వాళ్ళ యొక్క హోదా కూడా రాయాలి. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని నోటీస్ మెన్షన్ చేస్తే మీకు 5 to 5 మార్క్స్ అనేటివి వస్తాయి. అండ్ మనము సిగ్నేచర్కు సంబంధించి కొంచెం డీటెయిల్స్ చూద్దాం. దీస్ ఆర్ రిటెన్ వన్ అండర్ వన్ ఎట్ ద రైట్ సైడ్ బాటమ్ ఆఫ్ ద నోటీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్లో కిందుగా, నోటీస్కు కిందుగా రైట్ సైడ్ లోపట సిగ్నేచర్ చేయాలి, దాని కింద పేరు రాయాలి, తర్వాత డిసిగ్నేషన్ 1 by 1 ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ సిగ్నేచర్, దాని కింద పేరు, ఆ తర్వాత డిసిగ్నేషన్. ఎక్కడ ఉండాలి? ఇది రైట్ సైడ్ బాటమ్, రైట్ సైడ్లో కిందుగా, ఆ నోటీస్కు కిందుగా రైట్ సైడ్లో ఆర్డర్లో రాయాలి. అండ్ ఇట్ వుడ్ బి బెటర్ టు రైట్ యాజ్ డి ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిగ్నేచర్. ఒకవేళ ఆ యొక్క నోటీస్ లోపట సిగ్నేచర్ చేసే దగ్గర ఎస్డి అని
రాయాలి. అది కొంచెం రాయకున్నా పర్వాలేదు, కానీ ఇట్ ఈస్ బెటర్, ఇట్ వుడ్ బి బెటర్ టు రైట్ ఎస్డి ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిగ్నేచర్. మరి ఎస్డి అంటే ఏంది? దట్ మీన్స్ సైన్డ్, సైన్ చేయబడింది అని అర్థం. అక్కడ ఎస్డి అంటే ఏంది? సైన్డ్ అని అర్థం. అండర్ ద నేమ్ ఆఫ్ ద సైనీ విల్ బి రిటెన్ ఇన్ క్యాపిటల్ ఇన్ బ్రాకెట్స్. ఏదైతే సైన్ చేస్తామో దాని కింద బ్రాకెట్లో మన పేరు అనేది రాయాలి. దెన్ అండర్ ద నేమ్ ఆఫ్ ద డిసిగ్నేషన్ ఆఫ్ ద సైనీ విల్ బి రిటెన్. ఆ తర్వాత ఆ సైన్ చేసినటువంటి వ్యక్తి, దాని కింద అతని పేరు, దాని కింద అతని యొక్క డిసిగ్నేషన్. ఈ 5 పాయింట్స్ మనం ఫాలో అయ్యి మనం నోటీస్ కనుక రాస్తే మనకు తప్పకుండా ఎన్నొస్తాయి? 5 మార్క్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మోడల్ నోటీస్కు వెళ్ళే ముందు మనం ఒకసారి ఇక్కడ టిప్స్ టు రైట్ ఏ నోటీస్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ అవుట్లైన్స్ వేయాలి. ఆ తర్వాత రైట్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఆర్గనైజేషన్ యొక్క పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఆ తర్వాత రైట్ ద వర్డ్ నోటీస్ ఇన్ ద మిడిల్, మధ్యలో మనము ఏది ఆ యొక్క నోటీస్ అనే వర్డ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత ద డేట్ టు బి మెన్షన్డ్ ఎట్ ద టాప్ లెఫ్ట్ సైడ్లో డేట్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఏ సూటబుల్ టైటిల్ లేదా హెడ్డింగ్ అనేది రాయాలి. ద హెడ్డింగ్ ఎట్లా ఉండాలి? ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద నోటీస్. ఆ యొక్క హెడ్డింగ్ ఎట్లా ఉండాలని చెప్పుకున్నాం మనం ఇది వరకు. మనకు ఆ సబ్జెక్టు, నోటీస్ యొక్క సబ్జెక్టు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా షార్ట్లో ఉండాలి. ఆ తర్వాత బాడీ ఆఫ్ ద నోటీస్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఏంది బాడీ ఆఫ్ ద నోటీస్లో? పర్పస్ ఆఫ్ ద రైటింగ్ ద నోటీస్, దేనికోసం రాస్తున్నామో అది రాయాలి. తర్వాత డీటెయిల్స్ ఉండాలి. ఏం డీటెయిల్స్? డేట్, టైం, వెన్యూ, ప్రోగ్రామ్, డ్యూరేషన్, అవన్నీ మనము దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైటర్స్ సిగ్నేచర్, రైటర్స్ నేమ్ లేదా అథారిటీ యొక్క పర్సన్ నేమ్, అది బ్లాక్ లెటర్లో మనం డిసిగ్నేషన్ కూడా దాని కింద రాయాల్సి ఉంటుంది. ఇక ద లాంగ్వేజ్ ఆఫ్ ద నోటీస్ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. ఆ యొక్క నోటీస్ ఇచ్చేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం మోడల్ నోటీస్ను చూద్దాం. మరి ఈ ఫీచర్స్ అన్నీ మనకు ఉన్నాయో లేదో మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చూద్దాం. మనము ఇష్యూ ఆర్గనైజేషన్ యొక్క పేరు ఏంది? గౌట్ హై స్కూల్ ఆర్పిఎల్ ఆదిలాబాద్ అని మనం ఇక్కడ మెన్షన్ చేశాం. ఆ తర్వాత వర్డ్ నోటీస్ అనేది మిడిల్లో క్యాపిటల్ లెటర్స్లో రాశాము. తర్వాత మనం డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్లో పైన డేట్ కూడా మెన్షన్ చేశాము చూడండి ఆర్డర్లో. ఇక హెడ్డింగ్ చూస్తే కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్. దీన్ని బట్టి మనకు మొత్తం అర్థమైపోతుంది ఈ యొక్క నోటీస్ దేని గురించి అనేది. చూడండి ఇక్కడ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ అని మనం క్యాపిటల్ లెటర్స్లో రాసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనము బాడీ ఆఫ్ ద నోటీస్లో అన్నీ మెన్షన్ చేశాము చూడండి. డియర్ కైట్ లవర్స్, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అవర్ స్కూల్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ ఆన్ ద 12th January 2007 ఫ్రమ్ 10 AM. చూడండి ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో రెండు మెన్షన్ చేయడం జరిగింది. 10 AM to 1 PM ఈ కాంపిటీషన్ 10 AM to 1 PM ఇన్ స్కూల్ ప్లే గ్రౌండ్. ప్లేస్ అనేది కూడా వెన్యూ అన్నాం కదా మనం, అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఏంది? ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ సబ్మిట్ దేర్ నేమ్స్ టు ద అండర్ సైన్డ్. కింద సైన్, అండర్ సైన్డ్ అంటే కింద సైన్ చేసిన వాళ్లకు ఎవరైతే ఈ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలని అనుకున్నారో వాళ్ళు కింద సైన్ చేసిన వ్యక్తికి ఏమి ఇవ్వాలి? వాళ్ళ యొక్క పేర్లు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? బై 11th January 2017. ఎందుకంటే 12th Januaryకి మనం కాంపిటీషన్ పెట్టుకున్నాం కాబట్టి 11th January లోపే పేర్లు ఇచ్చేస్తే వాళ్ళను మాత్రమే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చూడొచ్చు. ఇది బాడీ ఆఫ్ ద నోటీస్. ఇక కింద సైన్ ఉంది, ఆ తర్వాత పేరు,
తర్వాత స్కూల్ పీపుల్స్ లీడర్, ఇది అతని యొక్క డిసిగ్నేషన్, సిగ్నేచర్, తర్వాత నేమ్, ఆ తర్వాత అతని యొక్క డిసిగ్నేషన్. ఈ విధంగా మనం ఫస్ట్ బార్డర్స్ వేసుకున్నాం చూడండి, నోటీస్కో బార్డర్స్ అవుట్లైన్ అనేది వేసుకున్నాం. అవుట్లైన్ వేసుకున్న తర్వాతనే మనకు మిడిల్ ఆఫ్ ద బాక్స్లో మనము ఈ యొక్క ఆర్గనైజేషన్ లేదా ఆఫీస్ నోటీస్ ఇష్యూ చేసిన ఆఫీస్ యొక్క అడ్రస్ కూడా రాసి, నోటీస్ రాసి, డేట్ రాసి, తర్వాత హెడ్డింగ్ రాసేసి, తర్వాత బాడీ ఆఫ్ ద నోటీస్ రాసి, సైన్, ఆ తర్వాత నేమ్, తర్వాత డిసిగ్నేషన్. ఈ విధంగా మనం ఆ యొక్క బాక్స్లో పట్టేటట్టుగా మంచిగా డిజైన్ చేసుకుంటే మనకు 5 to 5 మార్క్స్ అనేటివి మనము పొందే అవకాశం అనేది ఉంది. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక మిగతా డిస్కోర్స్కు సంబంధించి కూడా నేను అన్ని వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మీరు ఒకటి చేయాల్సింది ఏంది అని అంటే, ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, బాగా అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఆ తర్వాత మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్గా మీకు రావడానికి సబ్స్క్రైబ్, నా యొక్క మీ ఇంటి బడి పక్కకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో, దాన్ని నొక్కి వెంటనే వచ్చే బెల్ గుర్తును కూడా నొక్కి తర్వాత వచ్చే ఆప్షన్లలో ఆల్ నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నేరుగా అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.